ఎలక్టరల్ బాండ్లకు సంబంధించి పూర్తి డేటాను ఎన్నికల కమిషన్కు అందజేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ సుప్రీంకోర్టులో తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. ఏ చిన్న సమాచారాన్ని కూడా దాచలేదని బ్యాంక్ తెలిపింది. మార్చి 21న సాయంత్రం 5 గంటలలోగా ఎలక్టరల్ బాండ్ కొనుగోలుదారులు నగదు పొందిన పార్టీల మధ్య జరిగిన లావాదేవీలను తెలిపే ప్రత్యేక బ్యాండ్ నంబర్లతో సహా అన్ని ఎలక్టరల్ బాండ్ల సమగ్ర వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి 2 రోజుల క్రితం ఆదేశించింది. ఎస్బీఐ నుంచి వచ్చిన డేటాను అప్లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారం సెలెక్టివ్గా ఉండకూడదని, బాండ్లు కొన్న వారి వివరాలు, అందుకున్న రాజకీయ పార్టీ మధ్య సంబంధాన్ని వెల్లడించే యూనిక్ బాండ్ నంబర్లతో సహా తన వద్ద ఉన్న అన్ని ఎలక్టరల్ బాండ్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు మార్చి 18న తన తీర్పులో తెలిపింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్ అంగీకరించకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి లోనైంది. ఒకవేళ గవర్నరే రాజ్యాంగాన్ని అనుసరించకపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని సీజేఐ డివై చంద్రవుడు ప్రశ్నించారు. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది. పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్కు ఒకరోజు సమయాన్ని కేటాయిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్ ఎన్ రవి తిరస్కరించడంతో తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నట్లు స్టాలిన్ ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును లేవనెత్తుతూ పొన్ముడిని ఎమ్మెల్యేడిగా అనర్హుడిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జైలు శిక్షకు కూడా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకున్నారు.